శ్రీమాత, శ్రీ మహారాజ్జీ, శ్రీమత్సింహాసనేశ్వరి లోకంలో సుఖదుఖాలలో మొదటగా స్ఫురణకొచ్చేది, స్మరింపబడేది తల్లి. పరమ దయారూపిణి కాబట్టి మాత అని ప్రారంభిస్తూ, పరమ పూజ్యురాలు కాబట్టి శ్రీ చేర్చబడింది. శ్రీకి అనేక వేదాంతార్థాలున్నా, గౌరవ సూచకంగా, ఆత్మీయ భావంతో, మాతృ స్వరూపంగా తీసుకొని శ్రీమాత అన్న సామాన్యర్థమే తీసుకోవాలి. సర్వ శ్రీలకు నిలయమైనది తల్లి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇవ్వలేని పరోక్ష శ్రీలు, ముక్తిప్రదాలు. విద్య, వివేకం, జ్ఞానం, ఆధ్యాత్మికత, భక్తి, ధ్యాన నిధిధ్యాసలు, కైవల్యం, జన్మ సాఫల్య శ్రీలనిచ్చే కరుణామూర్తి. శ్రీ విద్యకి మూలభూతం, బిందురూపిణి. సర్వ జగత్తును సృష్టించి, పాలించి పోషిస్తున్న మహాశక్తి శ్రీమాత. బ్రహ్మ, విష్ణు, రుద్రాదులచే ఆరాధింపబడి, తనదైన శక్తిని వారికి పంచి, సృష్టి నడిపిస్తున్న జగన్మాత శ్రీమాత. ఆవిడ మహారాజ్ఞి, మహాదేవుని రాజ్ఞి. శివశక్తి స్వరూపిణిగా, అపార కరుణ, ప్రేమలతో, తనదైన అఖండ స్థితి నైపుణ్యంతో, సర్వ ప్రాణికోటిని పాలించే మహారాణి, మహారాజ్ఞి. శివ ప్రభురాణి. ఆ మహారాజ్నికి సింహాసనం అధికార సూచకం. తల్లి సింహాసనానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అది మంత్ర సింహాసనం. పంచ ప్రేతాసనాసీన, పంచబ్రహ్మ స్వరూపిణి అయిన తల్లి, బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, రుద్రులు 4 కోళ్లుగా, వాటిపైన అమర్చిన పీఠం, సదాశివుడుగా ఉన్న అద్భుత సింహాసనారూఢ. మహామహిమోపేతమైనది శ్రీచక్ర సింహాసనం. సృష్టి స్థితి లయలను నిర్వహించు మహాశక్తి, మహాదేవి లలితగా అవతరించిందని లలితోపఖ్యానం. సర్వ సృష్టికి మూలమైన తల్లి, సంపత్ప్రదాయనియై, మహారాజ్నిత్వంతో జగములను పాలిస్తూ, సింహాసనారూఢయై, ఆ బ్రహ్మాది పిపీలికాది పర్యంతం మాతృస్థానంలో శ్రీ లలితాకామేశ్వరిగా ప్రసన్నమై ఉన్నది. సృష్టి, స్థితి, లయాలను నిరూపించే నామమాలికే ఈ లలితా సహస్ర రహస్యనామ స్తోత్రం.